ఈరోజు ఈ బసవేశ్వర అన్న ఆ పదాన్ని మనం తెలుసుకుందాం. 2 పదాలు ఉన్నాయి అందులో. ఒకటి బసవ, రెండోది ఈశ్వర. బసవ, మళ్ళీ బసవ, ఈశ్వర. బసవ అంటే ఏమిటంటే పశువు. బసవ అంటే ఏమిటి? పశువు. ఈశ్వర అంటే పశుపతి. ఈశ్వర అంటే పశుపతి. మనకి శివాలయంలో నంది ఉంటుంది, లోపల ఈశ్వరుడు ఉంటాడు. నంది ఏమిటి? పశువు. అంటే ప్రతి మనిషి నిజానికి పశువే. మనిషిని ఏమంటారంటే ద్విపాద పశువు అంటారు. ఏమంటారు అంటే 2 కాళ్ళ పశువు అని. ఆ పశువు ధ్యానం చేస్తే పశుపతి అవుతాడు. అంటే ఇలా వేలు పెట్టి చూస్తాం మనం ఈశ్వరుణ్ణి. ఇలా పెట్టి చూస్తాం కదా. నందికి ఇలా పెట్టి చూస్తాం. నంది కొమ్ములు ఉంటాయి, కొమ్ముల మధ్య నుంచి ఇలా చూస్తాం. ఈ కొమ్ములు ఏమిటంటే అహంకారం. కొమ్ములు ఏమిటి? అహంకారము. అహంకారం అంటే ఏంటంటే నేను శరీరం మాత్రమే అనుకుంటే అది అహంకారం. నేను చౌదరి, నేను రెడ్డు, నేను కమ్మ, నేను మాల, నేను మాదిగి, ఇదంతా అహంకారం. నేను ఎక్కువ, ఇంకొకరు తక్కువ, ఇదంతా అహంకారం. అంటే నేను ఏదైతే కాదో అది నేను అనుకోవడమే అహంకారం. ఆ అహంకారం కింద నుంచి, అహంకారం పైనుంచి ఏం కనపడదు. ఆ అహంకారం కింద నుంచి చూస్తే, అంటే మనసుకి అవతల నుంచి చూస్తే, ఆత్మలోంచి చూస్తే ఆ మిగిలేదే శివత్వము, అదే ఈశ్వరత్వము. కాబట్టి ఈ పశువు, ఈ 2 కాళ్ళ పశువు పశుపతి అవ్వాలి. వాడి పశుత్వం మీద వాడే ఆధిపత్యం సంపాదించాలి. నా పశుత్వం మీద ఇంకొకరు ఆధిపత్యం సంపాదించలేరు. నా పశుత్వం మీద నేనే ఆధిపత్యం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న వాడే బసవేశ్వరుడు. ఆయన పశుత్వం మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. మరి మన పశుత్వం సంగతి ఏమిటి? మనం కూడా ధ్యానం చేస్తే రోజు 24 గంటలు ఉన్నాయి. ఈ నాలిక భుజాన్ని వేసుకుని పోతాం మనం. రోజు వాడా వాగుతా, ఇష్టం వచ్చింది మాట్లాడతాం, గంటలు వృధా చేస్తాం. 3 గంటలు కూర్చోవయా రోజు, 3 గంటలు, 21 గంటలు నీ ఇష్టం, నీ పంచాయతీలు అన్నీ చేసుకో. ఒక 3 గంటలు మాత్రం ఏమీ వద్దు. పెళ్ళాన్ని మర్చిపోవాలి, పిల్లల్ని మర్చిపోవాలి, సంసారాన్ని మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. ధ్యానంలో హాయిగా కూర్చోవాలి. అప్పుడేమవుతుంది? నీ పశుత్వము మెల్లిమెల్లిగా క్షీణించిపోయి నీ యొక్క ఈశ్వరత్వము, పశుపతి తత్వము బయటకు వస్తుంది. అప్పుడు నువ్వే ఈశ్వరుడివి. ఓకే. కాబట్టి మనం ధ్యానం చేపట్టాలి. రెండోది విడిచిపెట్టాల్సింది ఉంది. ఇది మృగత్వం. ఎవరైతే మాంసం తింటున్నారో ఆ మనిషి ఒక మృగం. పులి మృగం కదా, సింహం మృగం కదా, కానీ మనిషి మృగం ఏమిటి? ఏ మనిషి మాంసం తినకూడదు ఈ నల్లూరులో. ఇది ఊరా? వల్లకాడ అయితే మాంసం తింటాం మనం. ఇది ఊరైతే మనం మాంసం తినకూడదు. ఏ ఊర్లోనూ మాంసం ఉండకూడదు. అది నల్లూరు కానివ్వండి, వల్లూరు కానివ్వండి, వడ్లమూరు కానివ్వండి, ఎక్కడ మాంసం తినకూడదు. చూసాం కిందకు ఒక మాంసం అమ్ముకునే మనిషి శాకాహారిగా మారాడు. మరి మన సంగతి ఏమిటి? రక్తపు కూడు. మాంసం అంటే ఏంటి? రక్తపు కూడు. మన సమాజంలో ఒక జాతి తినొచ్చు, ఇంకొక జాతి తినకూడదు అన్నారు కదా. అదంతా పిచ్చి, అది పరమ పిచ్చి. ఎవ్వరూ మాంసం తినకూడదు. ఏ మనిషి మాంసం తినకూడదు. ఏమిటివి? మంచినీళ్ళు. ఈయనకు దాహం వేసింది మన చౌదరి గారికి. ఏ నీళ్ళు తాగాలి ఆయన? మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగుతారు. ఇంకొకరికి దాహం వేసింది, ఏ నీళ్ళు తాగాలి? మంచినీళ్ళు తాగాలి. అలాగే బ్రాహ్మణుడేమో మాంసం తినకూడదంట, ఇంకొక రెడ్డి గారేమో మాంసం తిన. ఎవడు చెప్పాడండి ఇది? ఎవడు మాంసం తినకూడదు. నువ్వు బ్రాహ్మణుడివా? కడుపు ఒకటే కడుపు. మాంసం తింటే ఏమవుతుందంటే ఆ జంతువు పడే క్షోభ మొత్తం కూడా, ఆ క్షోభ పీక కోసేటప్పుడు అది ఎక్కడికి పోతుంది? నాతో పాటు చెప్పండి ఒకసారి అందరూ. తిలాపాపం, గట్టిగా చెప్పాలి. తిలాపాపం తలా పిడికెడు. ఎవడైతే ఆ జంతువుని చంపుతున్నాడో, దాన్ని వండుతున్నాడో, దాన్ని వడ్డిస్తున్నాడో, దాన్ని అమ్ముతున్నాడో, దాన్ని కొంటున్నాడో, వీళ్ళందరూ కూడా ఆ కర్మలో భాగస్వాములు అవుతారు. అందుకే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకే కళ్ళు పోతాయి, అందుకే ఏదేదో జరుగుతాయి. మనకి బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలము హింస. కాబట్టి హింసని విడిచిపెట్టేద్దాము. మనము శాకాహారిగా జీవిద్దాము. ఏ ఇంటిలోనూ మాంసం ఉండకూడదు. ఏ ఇంటిలో కూడా. మన బసవేశ్వర స్వామి గుడిలో మాంసం పెడతాం మనం, కానీ మన ఇంటిలో మాంసం పెడుతున్నాం. ఇదేమిటండి? ఇది ఏం విజ్ఞానం ఇది? కాబట్టి ఈరోజు మనము ఒకటి చేపడదాము, ధ్యానాన్ని చేపడదాము. రెండోది విడిచిపెడదాము, మాంసాన్ని, హింసని విడిచిపెడదాము. థ్యాంక్ యూ.